45 న్యూస్ కి స్వాగతం. గండికోట నుంచి మదనపల్లె నియోజకవర్గానికి నీరు అందించే ప్రణాళిక ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు వివరించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నీరందించే రూట్ మ్యాప్లో రామసముద్రం మండలం మదనపల్లె రూరల్లో కీలక సూచనలు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లె నియోజకవర్గంలో ప్రతి ఇంటికి త్రాగునీరు తొలి దశలో 3,000 కోట్లతో ప్రణాళిక చేశామని, ఈ కార్యక్రమం ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ప్రతి ఇంటికి త్రాగునీరు అందుతాయని తెలిపారు. ఎంట్రీ కాన్స్టెన్సీ ఎంట్రీ యాడ్ నుంచి వస్తారు. మనకు గురంకొండ దగ్గర ట్రీట్మెంట్ ప్లాంట్ కడతాం సార్, 230 MLDది. అక్కడి నుంచి మనం పైపు ద్వారా తీసుకొని మదనపల్లి ఫస్ట్ పాయింట్ సార్. మదనపల్లి నుంచి ఇది, తర్వాత పుంగనూరు, తర్వాత పలమనేరు, పానీపట్టు మనదే ఫస్ట్ ఉంటుంది. ఇది చేసుకుంటూ అన్ని సంపులు కట్టుకొని మళ్ళీ OHBR కట్టి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ అన్ని హ్యాబిటేషన్స్ వర్క్ చేస్తారు. న్యూ శాంక్షన్స్ తీసుకుంటాం. దానికన్నా మనము ఏడిపల్లి దాటేసి ఏడిపల్లి నుంచి రైట్ తింటే అర్థమైందా, అరకల మాలేనంత మీదుగా వస్తే మీకు ఇదంతా గ్రావిటీ ఉండదు కదా, ఇంత గ్రావిటీ ఉండదు. నేరుగా మీరు అట్లా వస్తే ఒక లైన్ వచ్చి ఇట్లా చొక్కాండ్లపల్లికి పోతుంది, ఒకటి నేరుగా రామచంద్రం వెళ్తుంది, ఒకటి చంపూరు. అది మీకు ఈజీ అవుతారు. దీంట్లో ఈ హైట్కి మీరు పంపింగ్ చేయాలా, గ్రావిటీ పెట్టాలా, పెద్ద మీకు ఈజీ అవుతారు. లేకపోతే సింపుల్ ఫ్లో అయిపోతుంది. ఈడిపల్లి దాటించేసి ఈడిపల్లి పూజగానిపల్లి దగ్గర రైట్ తీసుకుని వేస్తే అర్థమైందా, అక్కడ నుంచి చొక్కాండ్లపల్లికి లెఫ్ట్, నేరుగా మినికి మాలినత్తము, కేసీపల్లి, ఊలపాడు, రామసముద్రం, తెల్వానెల్లూరు. అదే పైప్ లైన్ రైట్కి చంకూరు, మళ్ళా కాపల్లి, మళ్ళా నారగానపల్లి. ఎందుకంటే ఈడ మీరు పంప్ చేయాలా, గ్రావిటీ పెట్టాలా, మళ్ళీ అక్కడి నుంచి ట్యాంకులు కట్టుకోవాలా, ట్యాంకులో నుంచి మళ్ళీ గ్రావిటీ పైకి తీసుకోవాలి. ఇది పెద్ద హోంవర్క్. ఇది దానికన్నా మీరు ఎట్లా ఇప్పుడు పోతారు, కుప్పమూరు వెళ్తారు కదా, పుంగూరు రోడ్ మీదనే వెళ్తారు కదా. ఈ పుంగూరు దగ్గర వెళ్ళి పూజగానిపల్లి దగ్గర రైట్ ఉంది, ఒక బండ ఉంది, ఆడ రైట్ తీసుకుని వేస్తే మీరు ఫస్ట్ మీకు అరికిల, మాలేనత్తము, లెఫ్ట్కి వచ్చి మళ్ళీ ఇటు ఒక కేసీపల్లి ఒకటి వెళ్ళిపోతుంది, చొక్కాండపల్లి, ముగ్గువాడి, మళ్ళీ వచ్చింది ఇవన్నీ ఇట్లా కవర్ అవుతాయి. ఇట్లా వచ్చింది నేరుగా రామసముద్రం వెళ్తుంది, రైట్ వచ్చింది చంకూరుకి వెళ్తుంది, చంకూరు, నారేగానపల్లి, మళ్ళీ వచ్చింది కాపల్లి, ఇవన్నీ కవర్ అవుతాయి. మీకు ఈజీ ఫ్లో అయిపోతుంది. ఈ పంపింగ్ మళ్ళీ సర్వే టీమ్స్ వస్తున్నాయి సార్, ఫైనల్ చేసినారు. వాళ్ళ టీం 10 మంది వస్తారు సార్ మనకి. ఒకసారి మీరు చెప్పినట్టు కూడా మీకు కన్సిడర్ సార్ సర్వే ఏజెన్సీ ఇచ్చేసినారు సార్. డీటెయిల్ ఎస్టిమేట్ చేసుకుంటూ దీనికి శాంక్షన్ ఈ నెల టెండర్ లో ప్లాన్ చేస్తున్నాం. టెంటేటివ్గా ఇచ్చారు సార్ 2,900 కోట్లు. అది ఎస్టిమేట్ డీటెయిల్ వేసుకోండి. ఈ నెలాఖరు కానీ ఫస్ట్ వీక్ కానీ శాంక్షన్ టెండర్లు వచ్చేదానికి కూడా ఇది 3 కోట్లు సార్. 4 కాన్స్టిట్యున్సీస్ కలిపి. సో అయిపోయింది సార్, మనం బీపీఆర్ కూడా ఇచ్చేసినాము. ఇప్పుడు ఫీల్డ్ పైకి వస్తున్నారు, సర్వే అయిపోయిన తర్వాత మీకు దీనికన్నా అది ఈజీ అయిపోతుంది, ఖర్చు తగ్గిపోతుంది, ఇంకా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సార్ టీం వచ్చినప్పుడు మీరు సార్తో మీటింగ్ కండక్ట్ చేయండి. మీరైతే ట్రావెల్ మదనపల్లి దగ్గర తీసుకొని బస్సినకొండ, వలసపల్లివి మనకు ఈ 2 కవర్ చేస్తాం. జ్యూస్ ఫ్యాక్టరీ ఇది నిమ్మనపల్లి, చల్లవారపల్లి తీసుకుంటే ఈ తోలం సైడు, మళ్ళీ ముస్టూరు, అక్కడ పొలం సైడ్ నుంచి మనకు నిమ్మనపల్లి నిమ్మనపల్లి వరకు, కొండసానికి వరకు అంతా తీసుకుంటాం. చల్లవారపల్లి నుంచి ఈ రూట్లో తోలం రూట్లో నుంచి
ఇంకోటి ఉప్పర్పల్లి నిమ్మపల్లి దాటిన తర్వాత ఉప్పర్పల్లి కట్టుకొని నిమ్మపల్లికి అటు సైదాపేట వింగమారపల్లికి అగ్రహారం అంతా ఇక్కడ ఉప్పర్పల్లి దగ్గర నుంచి కవర్ చేస్తాం. కట్టుబాయికి వచ్చి కట్టుబాయి పైన 8 ప్లేస్లు కట్టుకొని తర్వాత పెంచుపాడు మాలేపాడు బొమ్మ చెరువు వరకు అదే నేను చెప్పింది. మీరు ఈ రూట్లో వస్తే పైన నుంచి నీళ్ళు కింద దిగుతాయి. సార్ చెప్పారు ఈడిపల్లి నుంచి అటు పైకి పోయి వెళ్ళిపోతే ఈ మొత్తం నీళ్లు మళ్ళీ ఈ పెంచిపాడు మాలేపాడు కట్టుబాయి ఈ పంచాయతీ పైన నుంచి ఇట్లా కింద దిగిపోతాయి. కిందకు వస్తాయి. ఇది ఎందుకంటే మీరు ఇట్లా వస్తే దీనికి ఎంత నీళ్ళు ఉందో అంత పైప్ లైన్ మీరు ప్లాన్ చేసుకుంటే ఆ విధంగా వస్తే ఆటోమేటిక్ ఫ్లో అయిపోతారు నీళ్లు. ఇది లేకుండా దాని ప్రకారం పోతే మీరు కట్టుబావిలో పెట్టాలా, మళ్ళీ పెంచిపాడులో పెట్టాలా, మాలేపాడులో బొమ్మ చెరువు పెట్టాలా, మళ్ళీ ఆ నుంచి పంపింగ్ చేయాలి. కట్టుబాయి నుంచి రివర్స్ జన్మభూమి కాల దగ్గర మిమ్మల్ని క్రాస్ అంటే అక్కడి నుంచి మనకి రెడ్డివారిపల్లి వరకు ఉండే ఊర్లన్నీ ఈ ఓజిఆర్ నుంచి కావాలి. దిగువ కొలబైల్ సైడ్ సైడ్ చిప్పిలి ఇవంతా మనకి సైడ్ ఉండే వరకు ఈ రూట్లో బెంగళూరు రోడ్డు ఇటు సైడ్ కొలబైల్ ఇవన్నీ 100 హ్యాపిటేషన్ వరకు కవర్ చేయాలి. మదనపల్లి, తుంగనూరు, పలంనేరు, కుప్పం ఈ 4 కాన్స్టిట్యూన్సీలు గాను పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 3,02,50,00,000 రూపాయలతో ఒక డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ అంతా తాగునీరు కోసం ఒక ప్రణాళిక జేజేఎం ద్వారా గ్రిడ్ ద్వారా 640 హ్యాబిటేషన్స్కి మదనపల్లి టౌన్కి మదనపల్లి ప్రజలకు అందరికీ శాశ్వత నీటి పరిష్కారం చేశారు. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఇది ఎలా అంటే రేపు దాదాపు 2059 వరకు పూర్తి స్థాయిగా నీటి సమస్య లేకుండా చేయడానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్నారు. దీనికి రేపు నెలలో టెండర్స్ కూడా పిలవబోతున్నారు. పూర్తి స్థాయిగా మదనపల్లి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో అంటే ఫస్ట్ కాన్స్టిట్యున్సీ మదనపల్లి అవుతుంది, సెకండ్ పూనూరు అవుతుంది, మళ్ళీ పలంనేరు, కుప్పం. ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీని పూర్తి స్థాయిగా ప్రజలకు ఆదుకోవాలనే ఒక ఆలోచనతో చాలా బాధ్యతగా, నాకు తెలిసి స్వాతంత్రం తర్వాత ఇంత పెద్ద కార్యక్రమం ఎవరు కూడా చేయరు. దీనికి కారకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కమిట్మెంట్, ఆయన ఏదైతే ప్రజల పైన ఒక క్లియర్ కట్ ఒక కమిట్మెంట్ ఉంది, అది తప్పకుండా అమలు చేస్తారు. ఇది ఏ ఒక్క రాజకీయ కోణం కాదు, ఇది ఒక కమిట్మెంట్ బిట్వీన్ ద లీడర్ అండ్ ద పబ్లిక్. ఆ కమిట్మెంట్తో ఈరోజు ఇంత కార్యక్రమం జరుగుతున్నది. మేము ప్రత్యేకంగా దీన్ని వెల్కమ్ చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు ఒక 11:30 12 ప్రెస్ మీట్ 30 కూడా పూర్తి స్థాయిలో